హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లనేషన్స్. ఈరోజు మన ఛానల్లో మిషన్ వాత్సల్య స్కీమ్ గురించి మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా తెలియజేస్తానండి. ఏపీలో వీళ్ళకి మంత్లీ 4,000 బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఈ పథకం గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను. ఎవరు అసలు మిషన్ వాత్సల్య అంటే ఏంటి, ఈ స్కీమ్ ఎవరికి ఎలిజిబిలిటీ, ఎవరికి వేస్తారు అనేది నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మిషన్ వాత్సల్య స్కీమ్ 2025 ఏపీలో అనాథ పిల్లలకి ఆశాజ్యోతి అండి. భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు, నిరాశ్రయ చిన్నారులకు శాశ్వత భద్రత కల్పించే గొప్ప పథకం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలవుతుంది. ఈ పథకం ద్వారా పిల్లలకు నెలకు 4,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. అసలు మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది అనాథ పిల్లల సంరక్షణ కోసం విద్య మరియు పోషణకు ఆర్థిక సహాయం, సమాజంలో గౌరవప్రదమైన జీవితం కల్పించడం కోసమే మెయిన్ ఈ పథకం ఒక లక్ష్యం అండి. ఆర్థిక సహాయం వచ్చేసరికి మీకు అర్హులైన ప్రతి బాలుడికి నెలకి 4,000, వార్షికంగా 48,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. మిషన్ వాత్సల్య స్కీమ్కి అసలు ఎవరు అర్హులు అంటే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన పిల్లలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయి బంధువుల దగ్గర ఉండే పిల్లలు, రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారు, కరోనా లేదా ఇతర వైపరీత్యాల కారణంగా అనాథులైన వారు, బాల వివాహం జరిగిన పిల్లలు, బాల్య కార్మికుల వీధి పిల్లలు, హెచ్ఐవి వికలాంగుల పిల్లలు, యాసిడ్ దారులు బాధితులు, హింసకు గురైన పిల్లలు, అనాథ ఆశ్రమంలో నివసిస్తున్న పిల్లలకి ఇవి ఎలిజిబిలిటీ అండి. మిషన్ వాత్సల్య స్కీమ్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయానికి లేదా మీ దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ కేంద్రాన్ని సందర్శించండి. మీకు అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆ బాలుడి ఆధార్ కార్డు, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేటు, బ్యాంకు అకౌంట్ వివరాలు, సంరక్షణదారుడి సమాచారం మొత్తం. మీకు అసలు అమౌంట్ అనేది ఎప్పుడు జమ అవుతుంది అంటే 2024 ఏప్రిల్ నుండి నెలకి 4,000 చొప్పున జమ అవుతుంది. చివరిసారిగా జూలై 5న డబ్బు అనేది జమ అయినట్టు సమాచారం. ప్రభుత్వ స్వీకృత లబ్ధిదారుల వివరాల ప్రకారం మరింత మంది పిల్లలకి నిధులు అందే అవకాశం అయితే ఉందండి. కేంద్ర రాష్ట్ర వచ్చేసరికి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి 60% నిధులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 40%. ఇలా ఈ కేంద్ర రాష్ట్ర భాగస్వామి ద్వారా మీకు ఈ నిధులు అనేది జమ అవుతాయండి. దరఖాస్తు చేసిన తర్వాత అర్హత పరిశీలన జరుగుతుంది. బ్యాంకు ఖాతా తప్పనిసరిగా బాలుడి పేరుతోనే ఉండాలి. గ్రామ వాలంటీరు లేదా ప్రభుత్వ అధికారి దగ్గర నేరుగా వివరాలు తీసుకోవచ్చు. మీకు మిషన్ వాత్సల్య స్కీమ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలి అనుకుంటే మీ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని సందర్శించండి. స్థానిక వాలంటీర్ లేదా సచివాలయం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది కష్టాల్లో ఉన్న అనాథ పిల్లలకి అండగా నిలిచే కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది వారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక సహాయం అందిస్తుంది. మీ పరిసరాల్లో ఉన్న అర్హులైన పిల్లలకి ఉన్నట్లయితే ఈ సమాచారం వారితో తప్పనిసరిగా మీరు అందించి షేర్ చేయండి. ఇలాంటి ఏవైనా స్కీమ్కి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమైనా జాబ్ నోటిఫికేషన్ కానీ నేను తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తే నేను క్లియర్గా చెప్తాను. దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.